బెంగాల్లో అధికార పార్టీ టీఎంసీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ తో చర్చించేందుకు బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తిరస్కరించారు. ఇందుకోసం 5 సభ్యులతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు షాక్ ఇస్తున్నాయి. ఎన్నికలకు ముందే సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలనుకున్నాయి ఇండియా కూటమిలోని పార్టీలు. అయితే సీట్ల పంపకానికి సంబంధించిన ప్రక్రియ అంతా సాఫీగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. బెంగాల్లో అధికార పార్టీ టీఎంసీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపక చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ తో చర్చించేందుకు బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తిరస్కరించారు. ఇందుకోసం 5 సభ్యులతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. బెంగాల్లో అధికార పార్టీ టీఎంసీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్. థ్యాంక్ యూ శిరీష. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కూటమిలో భాగమైన కూటమి ఇండియా కూటమి కూడా తన స్పీడ్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఎలాగైనా సరే 2024లో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఎన్డీఏ గవర్నమెంట్ ఓడించి తన అధికారంలోకి రావాలి అన్న ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిని అయితే స్థాపించే అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇదే కూటమి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ నెలలో కూడా ఒకసారి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కమిటీ సభ్యులందరూ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అయితే వాళ్ళు చర్చించుకున్న అంశాల అన్నిటిపైన కూడా ఇంకా ఎటువంటి కూడా క్లారిటీ అయితే రాలేదు. మరోవైపు చూసుకుంటే రాహుల్ గాంధీ దేశం అంతా కూడా యాత్ర చేయాలి అనే మరో యాత్ర చేయాలనే సంకల్పంతో సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు వీళ్ళు చర్చించుకునే అంశాలు అయితే చాలా ముఖ్యంగా మారనున్నాయి ఈ రోజు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు సరిగ్గా ఒక 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న పక్షంలో ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే యాత్రతో పాటు అధికారంలోకి అంటే ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఓడిపోయి ఇండియా కూటమి కానీ గెలిస్తే అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ముఖ్య భూమిక పోషిస్తారు అనే దాంతో పాటు అసలు గెలవడానికి కావాల్సిన స్ట్రాటజీ ఏంటి, అంటే ఏ పార్టీ ముందుండి దీన్ని లీడ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తిరుగులేని నాయకురాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అంటే ఎక్కడైతే మోడీకి వ్యతిరేకత ఉంది, ఎక్కడైతే ఎన్డీఏ సర్కార్కి వ్యతిరేకత ఉన్న రాష్ట్రాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఏకమయ్యారు. కాబట్టి సో వీళ్ళందరూ కలిసి ప్రజల్లోకి అంటే ఏ నినాదంతో అంటే సింగిల్ లోగో ఇప్పుడు మనం బీజేపీ సర్కార్ని కానీ ఎన్డీఏని మనం పరిగణించి తీసుకుంటే అగ్లే బార్ మోడీ సర్కార్ అంటూ ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ అట్లా సింగిల్ లోగోస్ తోటి వాళ్ళు పబ్లిక్ లోకి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ మానస్.